హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బేకరీ స్టైల్లో ఆల్మండ్ స్టిక్ కుకీస్. సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ పౌడర్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ కప్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని రెండింటిని ఒక 2 to 3 మినిట్స్ మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా విస్కర్తో 3 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుంటే ఈ విధంగా క్రీమీగా ఫామ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ బాదం పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను వెన్నెలా ఫ్లేవర్ తీసుకున్నాను, మీరు ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని నెయ్యిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 కప్ మైదా పిండి యాడ్ చేసుకోవాలి. మైదా పిండి జల్లించి తీసుకోవడం వల్ల మంచిగా మిక్స్ అవుతుంది. అలాగే కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం మంచిగా జల్లించుకొని తీసుకోవాలి. పిండిని ఖచ్చితంగా జల్లించుకోవాలండి. ఏమన్నా పురుగులు ఉన్నా కానీ పోతాయి. జల్లించుకొని తీసుకుంటే పిండి కూడా మంచిగా మిక్స్ అవుతుంది. పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత విస్కర్తో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ నెయ్యి పిండి మొత్తం మంచిగా కలిసిపోయేలాగా ముందు ఇవన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా కలిసిపోవాలి. పిండి నెయ్యి మంచిగా కలిసిపోయిన తర్వాత వేడి చేసి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పాలు ఒకేసారి మిక్స్ చేసుకోకూడదు. అలాగే పాలు అనేవి వేడిగా అస్సలు ఉండకూడదు. కాగపెట్టుకొని ఖచ్చితంగా చల్లారిన పాలు మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకొని చపాతీ ముద్దలాగా ఫామ్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. పిండి అంతా మంచిగా మిక్స్ అయ్యి చపాతీ ముద్దలాగా ఫామ్ అవడానికి నాకైతే ఒక పావు కప్పు పాలు అయితే పట్టాయి. మీరు పిండి మిక్స్ చేసుకునేటప్పుడు ఏమైనా లూజ్ అయినట్లు అనిపిస్తే ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిండి మాత్రం అసలు లూజుగా ఉండకూడదు, ఖచ్చితంగా గట్టిగానే ఉండాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కవర్ తీసుకొని దాని మీద మనం ముందుగానే కలుపుకున్న పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ యూజ్ చేస్తూ స్క్వేర్ షేప్లో మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు కొంచెం పగులు వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు మనం హ్యాండ్స్తో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా హ్యాండ్స్తోనే ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈ మంచిగా స్క్వేర్ షేప్లో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద బాదం పప్పులు, సన్నగా కట్ చేసిన బాదం పప్పులు యాడ్ చేసుకోవాలి. బాదం పప్పులు సన్నగా కట్ చేసుకోవాలి. వాటిని వేయించాల్సిన అవసరం లేదు, పచ్చివే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీని మీద ఇంకొక సూపర్ కాగితం పెట్టి బాదం పప్పులన్నీ పిండిలోకి దిగేలాగా నిదానంగా ప్రెస్ చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేస్తే పిండి మిశ్రమం అనేది పగుళ్ళు వచ్చేస్తుంది. పగుళ్ళు రాకుండా నిదానంగా ఒత్తుకోవాలి. పిండి మిశ్రమం అనేది మరీ మందంగా ఉండకూడదు. మన వేలు ఎంత లావు ఉందో అంత లావు వచ్చేలాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల పిండి మిశ్రమం అనేది కొంచెం గట్టిపడుతుంది అన్నమాట. ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత మనకి ఎంత సైజు కావాలంటే ఆ సైజులో పీసెస్ కట్ చేసుకోవాలి. అన్ని పీసెస్ సేమ్ ఈక్వల్ సైజులో ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ అడ్డంగా ఒకసారి కట్ చేసుకొని నిలువుగా ఒక లైన్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ స్టిక్స్ని మనం ఏ ప్లేట్లో అయితే బేక్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి నెయ్యి రాసి వాటన్నిటిని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా పీసెస్ అన్నీ మంచిగా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ని తీసుకొని మనం ముందుగా ఒక 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకున్న దానిలో చిన్న స్టాండ్ కానీ లేదంటే ఇలాంటి ఒక గిన్నె కానీ పెట్టుకొని దాని మీద ప్లేట్ పెట్టుకొని లిడ్తో క్లోజ్ చేసి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలాగే 20 మినిట్స్ లో ఫ్లేమ్లో టోటల్గా 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకునేటప్పుడు లోపల ఆవిరి అనేది అసలు ఇటు సైడ్ నుంచి వెళ్ళకూడదు. లిడ్కి ఇలాంటి హోల్స్ ఏమైనా ఉంటే ఇలా దేనితోనే లవంగం కానీ లేకపోతే చపాతీ పిండితో కానీ క్లోజ్ చేసుకొని ఈ విధంగా బేక్ చేసుకోవాలి. ఇప్పుడు 30 మినిట్స్ బేక్ అయిన తర్వాత తీసి చూస్తే కింద గోల్డెన్ కలర్లో మంచిగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఫోర్క్తో గుచ్చి చూస్తే ఏమీ రాకుండా మంచిగా నీట్గా వస్తే మనకి బిస్కెట్స్ రెడీ అయిపోయినట్లే.
ఇప్పుడు ఈ ప్లేట్ని బయటికి తీసేసి అదే విధంగా మనకి మిగిలిన బిస్కెట్స్ కూడా ఇంకొక ప్లేట్లో అరేంజ్ చేసుకొని మిగిలినవి కూడా సేమ్ ప్రాసెస్లో ఇదే విధంగా బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. కేవలం రూమ్ టెంపరేచర్లోనే చల్లారనివ్వాలి. ఫ్యాన్ గాలికి కానీ దేనికి పెట్టకూడదు. అలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో కానీ లేదంటే ఏదైనా పల్చటి గరిటెతో కానీ తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా బేకరీ స్టైల్ ఆల్మండ్ స్టిక్ బిస్కెట్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.